2 రాజులు 25వ వచనం. నేను నిన్ను బాగు చేసేదను అంటున్నాడు ప్రభు. నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు. మరొక నూతన దినాన్ని ప్రభు మనకు దయచేశాడు. ఆయన చూపిన కృపలను తలుస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన ప్రేమను ఇతరులకు పంచేవారుగా, అనేక ఆత్మను రక్షించేవారుగా, మీరు మేలు పొందుకుంటూ ఇతరులకు మేలు చేసేవారుగా మనం ఉండాలన్నదే దేవుని చిత్తం. దేవుని లేఖనాల నుండి ప్రభు మనతో మాట్లాడిన వాగ్దానాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 రాజులు 25వ వచనం. 2 Kings chapter 20 verse 5. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదు. ఆమేన్. హిజ్కియా రాజుకి శ్రమ ఏర్పడింది. మరణకరమైన రోగం ఆయనకు వచ్చింది. ఈ రోగాన్ని జయించలేని ఆయనకు అర్థం అయిపోయింది. మరణకరమైన వ్యాధి. హిజ్కియా రాజుకి ఏర్పడిన ఈ రోగము, బలహీనత అతను చాలా కృంగదీసింది. ఒక గోడ వైపు తిరిగి చేతులు ప్రభు అయిపెట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాడంటే అతనికి ఒక నమ్మకం ఉంది. భూమి మీద ఉన్న వైద్యులు ఎవ్వరూ బాగు చేయలేకపోతే పరమ వైద్యుడు బాగు చేయగలడు. ఆ పరమ వైద్యుడు ఎవరు? JESUS, జీసస్. ఆయన బాగు చేయగలడు. నజరుడైన యేసు నన్ను బాగు చేయమని మనం ప్రార్థిస్తాం. ఆ రోజుల్లో యెహోవా నన్ను బాగు చేయమని, యెహోవా రాఫా నన్ను బాగు చేయమని ప్రార్థన చేశాడు. హిజ్కియా రాజు కన్నీళ్లతో ప్రార్థన చేస్తుండగా దేవుని వాక్కు పొందుకున్న ప్రవక్త పరుగున హిజ్కియా రాజు ఎదుకు వస్తాడు. రాజా, మీ కన్నీళ్లను దేవుడు చూశాడు, మీ ప్రార్థన ఆయన అంగీకరించాడు, ఆయన మిమ్మల్ని బాగు చేస్తానన్నాడు. సో బాగు చేస్తాను అనే దాని ముందు 2 విషయాలు చెప్పాడు. కన్నీళ్లు చూశాను, ప్రార్థన విన్నాను, 3వదిగా బాగు చేస్తానన్నాడు. మనమంతా కూడా 3వది మనకు కావాలి. నన్ను బాగు చేయదేవా, నా కుటుంబాన్ని బాగు చేయి, నా ఇంటిని బాగు చేయి, నా పిల్లలను బాగు చేయి, మా ఉద్యోగంలో, వ్యాపారంలో మమ్మల్ని బాగు చేయండి. దేవుడు నన్ను బాగు చేయాలని కోరుచున్నారా? మంచిదే, దేవుడు కూడా అదే కోరుచున్నాడు. అయితే బాగు చేస్తాను అని దేవుడు ఎప్పుడన్నాడు తెలుసా? కన్నీటి ప్రార్థన విన్నాక. ఒకవేళ కన్నీళ్లతో ప్రార్థించిన అనుభవం లేకపోతే ఈరోజే ప్రార్థన చేయండి. ప్రభా, నీకును నాకు మధ్యలో ఉన్న ఈ పాపం గోడలు తీసివేయండి. తెలుసో తెలియక చేసిన ప్రతి అతిక్రమాన్ని క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించండి. నా పాపాలు మన్నించు, నా హృదయంలోకి రమ్ము అని మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తామో మన కన్నీటిని చూసిన దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. మన ప్రార్థన అంగీకరించిన దేవుడు మనలను బాగు చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన మిమ్మల్ని బాగు చేసే దేవుడు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బాగు చేయబోతున్నాడు. కనుకనే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని దగ్గర మొరపెట్టండి. మీ జీవితాన్ని కూడా ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బాగుపడినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గర్వపరచాలి, ఆయనకి సాక్షులుగా జీవించాలి. సో మీరు సిద్ధమేనా? ప్రభు మిమ్మల్ని బాగు చేస్తే సాక్ష్యం చెప్పడానికి రెడీ అయినా? తప్పక ఆయన మిమ్మల్ని బాగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీరిచ్చిన ఈ వాగ్దానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అవును ప్రభు, హిజ్కియా రాజుకి మరణకరమైన రోగము, ఆపద, కష్టము, బాధ, ఇబ్బంది ఎదురైనప్పుడు తను మొరపెట్టి ప్రార్థించాడు. మనుషుల ఎదుగు పరిగెత్తలేదు కానీ యెహోవాని నిన్ను ఆశ్రయించాడు. గోడ వైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థించాడు. మీ ప్రవక్తను పంపే, ఇదిగో నీ కన్నీళ్లు నేను చూసి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించిన, నేను బాగు చేస్తానని చెప్పి బాగు చేశారు. 15 సంవత్సరాల ఆయుష్ను పెంచారు. ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, నీ ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నారో వారిని మీరే బాగు చేయమని వేడుకుంటున్నాను. మీ వాక్కును పంపి వారిని బాగు చేయండి. వారి కష్టకాలం ముందు, వారి ఆపదలో ఉండి మొరపెట్టగా మీరు వారిని ఆదరించారు, ఆదుకున్నారు. ఈరోజు ఈ ఉదయకాలం ఎవరైతే ఆపదల్లో ఉన్నారో వారు ఆదుకోబడుదురుగాక, వారికి ఆశ్చర్యమైన సహాయం అందునుగాక. కన్ఫ్యూజన్లో ఉన్నారో వారికి మీ సహాయం పంపండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీ వాక్కును పంపి వారిని బాగు చేసి
మీ రాజ్య విస్తరణలో వారిని సాక్షులుగా వాడుకోమని మేము విన్న ఈ వాగ్దానం మాతోనే ఉంచుకోకుండా ఈ ఉదయకాలం అనేకులకు వెంటనే మేము షేర్ చేయటకు మాకు సహాయం దయచేసి ఈ వాక్యం ఎవరెవరిద్దకు వెళ్ళినా వారందరితో మీరు మాట్లాడి వారి మీ వాక్కు ద్వారా వారిని బాగు చేసి స్థిరపరిచి మీరు రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పండి. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా మీ చుట్టూ ఉన్న వారికి, మీ స్నేహితులు, బంధువులకు ఒక 10-20 మందికి వెంటనే షేర్ చేయండి. వాక్యాన్ని అనేకుల జీవితాలకు వెళ్ళనివ్వండి. వారు ఆ వాగ్దానం తీసుకొని చదువుతుండగా ప్రభు వారితో మాట్లాడి వారిని కూడా బాగు చేయాలని ప్రార్థన చేద్దాం. మనలను బాగు చేసే దేవుని వాక్యాన్ని అందరి యొద్దకు పంపిద్దాం. ఈ దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచి, స్వస్థపరిచి, బాగు చేసి మిమ్మల్ని నిలబెట్టి తన సాక్షులుగా వాడుకొనుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకును మీ కుటుంబానికి తోడైవండి. సదాకాలం ఆయన రాకడ పర్యంతం నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు. ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఈ దినం ఎవరిదైనా బర్త్డే ఉన్నట్లయితే we wish you all the best. Happy birthday to you. Many more returns of the day. God bless you with this promise. సామెత 3:26 యెహోవాయే నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండాట్లు ఆయన నిన్ను కాపాడును. Lord will be your confidence and will keep your food from the being snared. So you will never fall in trouble. God will protect you. సాతాను ఉచ్చుల్లో, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా మీ పాదములను దేవుడు తప్పించి కాపాడునుగాక. మీరు తొట్టిల్లకుండా కాపాడబడుతురుగాక. దేవుడు మీ జీవితాలను ఆస్వాదించాలి మా ప్రార్థన. అలాగే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్రభు రాకడాల్సిమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేలాగా ప్రభు మీకు కృప దయచేయాలి మా ప్రార్థన. దేవుని సమాధానం మీకు వాగ్దానము. భార్యాభర్తలకు పెళ్లి రోజు జరుపుకునే వారికి పిలిపి 4:7 దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. The peace of God will guard your hearts and your minds in Christ Jesus. May God protect your family. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, అనురాగము ప్రభు అనుగ్రహించును గాక. మీ ఇద్దరి మధ్యలో దేవుని సమాధానము ఆత్మదేవుడు అనుగ్రహించాలని మా ప్రార్థన. ఇలాగే మీరు కొనసాగుతూ దేవునికి మహిమకరంగా ఆదర్శ దంపతులుగా ఉందురుగాక. God bless you.